హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్ ఆఫ్ లేమ్ చెన్ను. 2026 లో అమెరికన్స్ ఫ్లయింగ్ కార్స్ కనిపెట్టడానికి, జపాన్ వాళ్ళు హ్యూమనాయిడ్ రోబోట్స్ ని ఇంప్రూవ్ చేయడానికి, చైనా వాళ్ళు టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళ దేశ ఎకనామీని ఎక్కడికో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. మీన్ వైల్ వి ఇండియన్స్ మీలో ఎవరు కోటీశ్వరుడు విత్ లేమ్ చెన్నులో ₹1 ప్రశ్న. ఇప్పుడు ఈ ఆంటీ పాడిన మ్యూజిక్ ఏ ట్యూన్ కి సంబంధించి? ఆప్షన్ 1 డోరా బుజ్జి మ్యూజిక్, ఆప్షన్ 2 కార్తీక దీపం ఇంట్రో మ్యూజిక్, అండ్ ముచ్చటగా మూడో ఆప్షన్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించిన వారణాసి మూవీ మెయిన్ ట్రాక్, అండ్ ఆప్షన్ 4 మీరు నిద్రపోతున్నప్పుడు బ్రేకప్ అయిపోయిన దోమ మీ చెవు దగ్గరకు వచ్చి చేసే నాయిసా? చూస్ ది కరెక్ట్ ఆన్సర్ అండ్ విన్ ₹1. And your time starts now. 1, 2, 3 time's up. పైన ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏదైనా చూస్ చేసుకున్నారా? అయితే కంగ్రాచులేషన్స్, మీరు ₹1 కూడా గెలుచుకోలేదు. ఏంటి మమ్మీ ఎవడీడు? మరి యాంటీ పాడిన ట్యూన్ దేనికి సంబంధించింది? అండ్ ది ఆన్సర్ ఈస్ బిగ్ బాస్. నమ్మడం లేదా? అయితే ఒకసారి మీరే వినండి. రే బామ్మర్ది, అది కాదు, ఒరిజినల్ ప్లే చెయ్యి. అద్భుతం! సీజన్ 10 స్టార్ట్ అయిందండి బిగ్ బాస్. మరి పోయినసారి మరి బిగ్ బాస్ 9. అంకుల్, మరి మీరు ఇంత మెల్లగా మాట్లాడితే ఎలా? డైరెక్ట్ గా పాయింట్ కి రండి. నేను బాగా బిగ్ బాస్ అభిమాని. 1 నుంచి 9 వరకు ఒక్క రోజు మిస్ అవ్వకుండా చూశాను. 9 అయితే మాత్రం ఒక 9 మాత్రం అట్ట ఫ్లాప్ అయిపోయిందండి. పనికి మాలందరూ సెలెక్ట్ చేశారు. కొద్దిగా నాలాంటి సెలెక్ట్ చేసుకోండి నాగార్జున గారు. వావ్, శబాష్ అంకుల్, శబాష్. ఇప్పటికైనా పాయింట్ కి వచ్చారు. ఇంతకీ మీరేం చేశారు అంకుల్ వాళ్ళకంటే గొప్పగా? నేను కామెడీ చేయగలను, బిగ్ బాస్ లో వంట చేయగలను, మరి అందరిని ఎంటర్టైన్మెంట్ చేయగలను, మంచి గేమ్స్ ఆడగలను, డాన్స్ చేయగలను. సూపర్ అంకుల్, సూపర్ సూపర్. ఏది ఒకసారి మీ డాన్స్ చూద్దామా? తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జండ 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 లజ్జండ. బాగుంది అంకుల్, నిజంగా బాగుంది అంకుల్. అమ్మ తోడు బాగుంది అంకుల్. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఈ బిग बॉस वुड अंकल आप एक काम करो, ईटीवी नाम का एक चैनल है, उसमें सारा 9:30 नाइट एक शो आता है, डी नाम है उसका, डांस प्रोग्राम. उसमें ट्राई करो, अच्छा फ्यूचर. It's my life, it's now or never. బిగ్ బాస్ హౌస్ లోకి నన్ను పంపించండి. నా టాలెంట్ ఏందో చూపించుకుంటా, డాన్సులు చేస్తా, జోకులు, గేమ్ ఆడతా. చీదీనమ్మా, ఇదేం రామాయణం రా బాబు. ప్రతోడు టాలెంట్ 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 అని దొబ్బుతున్నాడు. అంత టాలెంట్ ఉంటే ఒలింపిక్స్ కెళ్ళి గోల్డ్ మెడల్ కొట్టచ్చు కదా, కానీ లేదు. నో, వి డోంట్ డూ దట్. ఎందుకంటే ఒలింపిక్స్ కెళ్తే కష్టపడాల్సి వస్తుంది. అదే బిగ్ బాస్ కెళ్తే అన్నా మా బతుకులేందన్నా ఇట్లున్నాయి. బిగ్ బాస్ టీం అందరికీ నమస్కారం. నా పేరు సందీప్. మాది బొబ్బిల్ దగ్గర ఒక చిన్న పల్లెటూరు. అవన్నీ వద్దు బ్రో, పాయింట్ కి రా. అసలు బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా? నేను ముందుగా చెప్పినట్టు నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనేది నా కళ. మా అమ్మ నాన్న ఫస్ట్ హ్యాపీనెస్ చూడాలి, టీవీలో కనిపించాలి. వావ్, అందరిలోనే ఎమోషనల్ స్టోరీ. ఓకే, నువ్వు బిగ్ బాస్ కి వెళ్ళాక ఏం చేస్తావు బ్రో? బిగ్ బాస్ హౌస్ లో నువ్వేం చేస్తావు అనే విషయానికి వస్తే మీరే యు ఆర్ రిజెక్టెడ్. ఎందుకంటే బిగ్ బాస్ ఇంటికి వెళ్ళాలంటే ఈ టాలెంట్ ఏం సరిపోదు. వి వాంట్ టాలెంట్ లైక్ ప్రతి వద్దు, నువ్వు నా దగ్గర నేను నీకన్నా పెద్దనట్టు ప్రతిసారి ఒక సెంటిమెంటల్ డైలాగ్ నువ్వు వాడకు ప్రశాంత్. ఎప్పుడు ఎరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడ. గట్టిగా చెప్తాను, ఈ బిగ్ బాస్ లో ఏదైతే ప్రైజ్ మనీ వస్తుందో అది 50 lakhs అవని 30 lakhs అవని ఎంతనే కానీ అది మొత్తం ఎవరికైతే కష్టాల్లో ఉంటారో
వాళ్ళకి నేను సహాయం చేయాలనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జూనియర్ శ్రీలీలని. నన్ను ఎలాగైనా బిగ్ బాస్ హౌస్ పంపించండి అయ్యా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది అని అనుకున్నారా? అస్సలు అనను. ఎందుకంటే ఆంధ్ర అమ్మాయి కోడి గుడ్డు పిల్లనివ్వాలి కానీ దాని తల్లినివ్వకూడదు. కోడిగుడ్డు పిల్లనివ్వాలి, దాని తల్లినివ్వకూడదు. ఫైన్, దానికి ఇవిడ యాటిట్యూడ్ కి సంబంధం ఏంటి? నాకు అర్థం కాలేదు సార్. చూడండి, ఒకప్పుడు టాలెంట్ అంటే చాలా పెద్ద మాటలా ఉండేది. లైక్ ఒకప్పుడు ప్రపంచంలో టాలెంట్ అంటే ధోని, కోహ్లీ, రొనాల్డో, మైకిల్ జాక్సన్, కొంతమంది పేర్లు మాత్రమే మైండ్ లో పాప్ అయ్యేది. అండ్ పీపుల్ ఆల్సో యాక్సెప్టెడ్. అప్పట్లో అసలు మనుషులు టాలెంట్ గురించి ఆలోచించే వాళ్ళే కాదు. దేవర్ లైక్, యా ఇదంతా మనకెందుకు, మన వల్ల కాదు, దానికంటూ కొంతమంది ఉన్నారులే, విల్ జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ దెమ్. బట్ నవ్ డేస్ బ్రో, టాలెంట్ ని సావ మింగారు. ఆ మాటకున్న వాల్యూ ఎంత పడిపోయిందంటే ఇప్పుడు కూడా ఆ కార్నర్ లో టాలెంట్ ఉరేసుకునేస్తుంది. లేదు, నిజంగా 2 కాళ్ళు సరిగ్గా తిరిగి ముడ్డిని కాస్త తిప్పగానే ప్రతోడు డాన్సర్ అనుకుంటున్నాడు, బ్యాట్ పట్టుకున్న ప్రతోడు క్రికెటర్ అనుకుంటున్నాడు. సరే, ఇది పక్కన పెట్టండి. పీపుల్ ఆర్ థింకింగ్ దట్ మేకింగ్ సమ్ షిట్ వీడియోస్ లైక్ గెట్ రెడీ విత్ మీ ఇస్ ఆల్సో ఎ టాలెంట్. I'm getting ready for office today. Primer. I'm almost out of it. I swear I love this product. చిదినమ్మ జీవితం. Strength of India. What the major strength of India? You guys. That is 600 million youth. బిగ్ బాస్ సీజన్ 10 100% ఈ షోకి నేను సెట్ అవుతా. ఇచ్చేయండి సార్, కప్పిచ్చేయండి. 100% ఫిట్ అవుతాడని చెప్పేశాడుగా. వీళ్ళెంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే, ఒకవేళ నాగార్జున సార్ కనుక వీళ్ళని యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, హలో గాయ్స్, నేను బిగ్ బాస్ షోని హోస్ట్ చేయడానికి 100% ఫిట్ అవుతాను. ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? అయినా ఇదేం స్టెప్ రా బాబు, ఫిట్స్ వచ్చిన కాకిలా కొట్టుకుంటున్నావు. నన్ను కూడా బిగ్ బాస్ కి ఎంటర్ చేయండి, నా వీడియోస్ చూడండి, చాలా ధైర్యంగా ఉంటాయి. నేను గెలుస్తానే సత్తా నాకుంది, దమ్ము నాకుంది. ఇంత కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాడు కదా, మరి బ్రో టాలెంట్ ఏంటంటే బాయ్ ఫ్రెండ్ ఏం చేసినా బా. ఒరే, వీడియో చూస్తున్న నాకే ఒంటి మీద జర్రులు పాకుతున్నట్టుందిరా. ఎలారా అంత సిగ్గు లేకుండా చేయగలుగుతున్నావు? ఎదగాలనుకుంటున్నాను. ఎదగడానికే బిగ్ బాస్ కి వచ్చి చాలా మందిని మోటివేట్ చేయడానికి, అందరిని ఎక్స్ట్రోవర్ట్ లా మార్చడానికి నా లక్ష్యం. బ్రో, ఒకవేళ ఈ లవంగంలో పంచాయతీని నువ్వు అందరికి నేర్పించాలనుకుంటున్నావు అనుకో, ఇప్పుడే అక్కడే ఆగిపో. లేకపోతే ఇండియాని నాశనం చేయాలనుకున్న టెర్రరిస్ట్ లిస్ట్ లో టాప్ 5 లోకి చేరిపోతావు. నాగార్జున సార్ ఆర్మీ బిడ్డను తీసుకున్నారు, రైతు బిడ్డను తీసుకున్నారు, ఈ జగనన్న బిడ్డను తీసుకోరా? బిగ్ బాస్ 10 కి నన్ను సెలెక్ట్ చేయండి సార్. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు. కానీ ఈ కాన్సెప్ట్ ఏదో బాగుందిరా. ఇంతకు ముందు ఈ కాన్సెప్ట్ తో వచ్చిన వాళ్ళు 2 గెలిచారు. ఒకటి రైతు బిడ్డ, ఇంకొకటి ఆర్మీ బిడ్డ. ఈసారి మాత్రం జగనన్న బిడ్డే పక్కా. ఇమాజిన్, ఇలా జగనన్న బిడ్డ అండ్ పవన్ కళ్యాణ్ గారి బిడ్డ ఇద్దరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు అని. సూపర్ ఎంటర్టైన్మెంట్. అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, దోస్తులు, మీకు అందరికి నమస్కారము. బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష స్టార్ట్ కాబోతుంది. ఈ మేడి పరీక్ష గరిపోనికి ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. నాగార్జున సార్ దగ్గర పంపిస్తే మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఒకవేళ ఈయన గారు ఎవరికైనా తెలియకపోతే, దిస్ ఈస్ మేడిపల్లి స్టార్, బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇన్ తెలుగు సోషల్ మీడియా, హూ డస్ వీడియోస్ లైక్ దిస్. ఇప్పుడు నేను లోపలికి రాబోతున్నాను. అధర్మమే గెలవాలనుకుంటే నన్ను కాల్చి పూర్తి చేసేయ్. ఈయన గారి ఈ టాలెంట్ కి #ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మరి ఆ ఫ్యాన్స్ సపోర్ట్ చేయరా అంటే చేస్తారు. లైక్, ఎందుకంటే పబ్లిక్ కి అడిగి వేస్ట్, బ్యాడ్ కాల్ పెట్టి మీకు రెడీగా ఉంటారు. సపోర్ట్ చేయండి రా బాబు అంటే సపోర్ట్ బుద్ధలు పెట్టుకో.
సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్.